ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మన హృదయంలో నివసించటానికి మన హృదయాన్ని ఆయన ఆలయముగా చేసుకున్నాడు. ఈ ఆలయంలో యేసయ్య నివసించాలని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా చక్కని పాట పాడారు. మేము చిన్నపిల్లలప్పుడు చర్చిల మీద ఉదయాన్నే వినపడతా ఉంటుంది ఈ పాట, చాలా ఎక్కువగా వినపడుద్ది. మరి ఇప్పుడున్న పిల్లలకి ఈ కాలంలో ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలియదో కానీ నేను ఒక చరణం పాడతాను. రెండో చరణాన్ని తెలిసిన వాళ్ళు కామెంట్స్ రూపంలో దాన్ని తెలియజేయండి. దేవుడు మన హృదయంలో నివసించడానికి, మనలో ఉండటానికి ఆయన మన హృదయాన్ని ఒక ఆలయంగా మలుచుకున్న దేవుడు. నీ హృదయమే దేవుని ఆలయమై ఉంది. దేవుని ఆత్మ నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ ఆలయాన్ని పాడు చేయగాకండి, దేవుని ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో వారిని దేవుడు పాడు చేస్తాడు. జాగ్రత్త సుమా. ఆమేన్. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, ఇతితము కాదే ఇలలో ఎవరికి వివరింపగని పావన నామం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, మనిషిగా బ్రతకాలని, మంచిని మనసున పెంచాలని, మనిషిగా బ్రతకాలని, మంచిని మనసున పెంచాలని, సిలువలో నీవే మరణించి మృత్యువునే నీవు ఎదురించి వెలసిన దేవుడ నీవే, పాపుల రక్షణ నీవే. హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఎంత చక్కని పాట కదా. మనిషిగా బ్రతకాలని దేవుడు మన కొరకు చనిపోయాడు. నీ హృదయం దేవుని ఆలయమై దేవుని ఆరాధించుదుముగాక. ఆమేన్.